హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే రీసెంట్గానే మన ఛానల్లో ఒక సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి రికమెండ్ చేశాను. దాని పేరు ఫ్రమ్. సో మ్యాటర్ ఏంటంటే ఆ వీడియోకి ఒకరు కామెంట్ చేశారనమాట, ఇట్లా సీజన్ 2 ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మ్యాటర్ ఏంటంటే ఆ ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి ఒక్కొక్క ఎపిసోడ్ లింక్డ్ అనమాట. సో మొత్తం సీజన్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే అసలు ఈ సిరీస్ అంతా ఏ స్టోరీ మీద బేస్ అయింది ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, సజెషన్లో ఒక వీడియో చేశానని చెప్పి. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. సో దీని స్టోరీ లైన్ అసలు ఏం బేస్ ఏంది అని తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఏ కన్ఫ్యూజన్స్ రాకుండా క్లియర్గా ఉండడానికి సీజన్ 1ది లైట్గా బ్రీఫింగ్ ఇస్తాను. అండ్ అలానే క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఫస్ట్ నేను క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం ఈ క్యారెక్టర్స్ చుట్టే మొత్తం ఈ సిరీస్ రన్ అవుతుంది అన్నమాట. అండ్ దే ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ ఓన్లీ సీజన్ 2 వరకే ఉండేలాగా ఉంటారు, అది కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఫస్ట్ స్టీవెన్స్ ఫ్యామిలీ, దాంట్లో బాయిడ్, యాబీ, ఎలిస్ అండ్ వాళ్ళ డాటర్ ఇన్ లా ఫాతిమా స్టీవెన్స్. మ్యాటర్ ఏంటంటే బాయిడ్ ఈ టౌన్కి షెరీఫ్ లాగా, అంటే హెడ్ పోలీస్ అనుకోండి. అండ్ తన వైఫ్ హెలజినేట్ అయ్యి వేరే వాళ్ళని షూట్ చేస్తుంటే తన సన్ని కూడా షూట్ చేయబోతుంటే ప్రొటెక్ట్ చేసుకొని తన వైఫ్ని తనే షూట్ చేసి చంపేస్తాడు. అండ్ ఇంకొకటి ఈ ఫాతిమా అనే క్యారెక్టర్, ఫాతిమా హసన్ ఆమె పేరు, ఆమె కూడా వీళ్ళ సపరేట్గా వచ్చిన ఆమె, కానీ తర్వాత బాయిడ్ వాళ్ళ సన్ ఎలిస్ ఆమెను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ లియూస్ ఫ్యామిలీ, దాంట్లో బింగ్, టియాన్చన్ అండ్ కెనీలి ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్. అండ్ బింగ్ది పెద్ద క్యారెక్టర్ ఏముండదు, కానీ కెనీ ఇంక డెప్యూటీ షెరీఫ్ ఉంటాడు బాయిడ్ కింద. అండ్ కెనీ వాళ్ళ మదర్ టియాన్చన్, ఆమె డైనర్ని కంట్రోల్ చేస్తుంది. డైనర్ అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఫుడ్ తినే ప్లేస్ అనమాట. సో ఆమె కుకింగ్ అంతా, డైనర్ మేనేజర్ మొత్తం ఆమె కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాథ్యూస్ ఫ్యామిలీ, జిమ్, మాథ్యూ, టబిటా, జూలీ, ఈథన్ అండ్ వీళ్ళకి ఒక చనిపోయిన సన్ ఉంటాడు థామస్ అని. అండ్ నెక్స్ట్ క్యావనా ఫ్యామిలీ, దీంట్లో మెరిండా, హెన్రీ, విక్టర్ అండ్ వాళ్ళకు ఒక డాటర్ కూడా ఉంటుంది, కానీ ఆమె గురించి ఏం క్లారిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ మయర్స్ ఫ్యామిలీ, దీంట్లో సారా మయర్స్ అండ్ నేథన్ మయర్స్, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. అండ్ సారా వచ్చి డైనర్లో టియాన్చన్కి హెల్ప్ చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఫాదర్ కార్ట్రీ, జేడ్, క్రిస్టీ, డోనా, రాండల్ అండ్ మ్యారీ. డోనా వచ్చి కాలనీ హౌస్కి హెడ్ అనమాట, తను అక్కడ కాలనీ హౌస్లో కంట్రోల్ చేస్తుంది. అండ్ క్రిస్టీ తను ఒక మెడికల్ స్టూడెంట్, కానీ ఇక్కడికి వచ్చి ట్రాప్ అయిపోయింది టౌన్లో. ఆమెనే డాక్టర్. అండ్ ఈ సీజన్లోనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఎంగేజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనమాట, మ్యారీ. అండ్ నెక్స్ట్ టెలీ, బక్టా, తనే ప్యాసింజర్ బస్ డ్రైవర్. అండ్ ఎల్జిన్ అండ్ డేల్, తిను కాలనీ హౌస్లో ఉంటాడు అనమాట. తర్వాత రెజీ అండ్ తన వైఫ్ పాలా. సీజన్ 2లో వీళ్ళది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి కొంచెం టర్న్ అవుతుంది అనమాట సీజన్ 2. అండ్ నెక్స్ట్ టామ్, తిను బార్లో ఉంటాడు అనమాట. అండ్ క్రిస్టఫర్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ ఈ సిరీస్కి. అండ్ బాయ్ ఇన్ వైట్, తిను హెల్ప్ చేద్దామని చూస్తుంటాడు, మనకు చూపెట్టిన ఇంతవరకు అయితే తను అందరికి హెల్ప్ చేస్తాడు. అండ్ ఇంకొక ఆమె కెల్లీ, చెప్పాలంటే ఈమె దగ్గర నుంచే ఆ క్రియేచర్స్ హంటింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందన్నమాట. నేను ఫ్రమ్ సీజన్ 1ని మీకు చిన్న బ్రీఫ్ రీక్యాప్ లాగా చెప్తాను. సో అప్పుడు మీకు సీజన్ 2ది ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం కనెక్టెడ్ స్టోరీ. సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని ముందు పాటు కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. ఫ్రమ్ సీజన్ 1 ఎంట్రీలోనే మనకి టౌన్ చూపెట్టి, అండ్ ప్యారలల్గా మాథ్యూస్ ఫ్యామిలీ ఇంకా జేడ్ వాళ్ళ ఫ్రెండ్తో కార్ యాక్సిడెంట్ అయి మిస్ అయిపోయిన దగ్గర నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళకి మొత్తం ఈ టౌన్లో ఎంత డేంజర్ ఉంది అండ్ వాళ్ళు బయటకు వెళ్ళారని ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ స్పెషల్ టాలిస్మెన్తో ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళ హౌజెస్ని సేఫ్గా ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ సారాకి ఇలా మైండ్లో వాయిసెస్ వినపడుతుంటాయి, ఎలా అంటే మీ అందరికీ ఫ్రీడమ్ కావాలంటే నువ్వు వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలని చెప్పి గైడ్ చేస్తుంటే. సో అలానే కెనీ ఫాదర్ని కూడా చంపేస్తుంది డోర్ ఓపెన్ చేసి. అండ్ నెక్స్ట్ మాథ్యూస్లో చిన్నవాడైన ఈథన్ మ్యాట్ని చంపాలి అని చెప్పి వాయిస్ వస్తుంది, కానీ ఆ ప్రయత్నంలో ఎట్లా అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ నేతనే చనిపోతాడు అనమాట. అండ్ దీన్ని బట్టి ఫాదర్ కార్టరీ ఇంకా బాయిడ్ ఏమనుకుంటారంటే, సరే సారాన్ని తీసుకొని మనం ఫారెస్ట్లోకి వెళ్దాం, ఏమైనా ఆన్సర్స్ దొరకొచ్చి బాయ్స్ త్రూ అనుకుంటారు. అండ్ ఇంకొక సైడ్ ప్యారల్గా ఏమవుతుంది, జిమ్ రేడియో టవర్ బిల్డ్ చేద్దాం, రేడియో టవర్ సిగ్నల్స్ ఎక్కడంటే చాలా ఫార్గా వెళ్తాయి కాబట్టి ఎవరైనా మనకి ఇవ్వచ్చు ఆన్సర్ అని చెప్పి రేడియో టవర్ బిల్డ్ చేసి స్టార్ట్ చేస్తారనమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే ఈ గ్యాప్లోనే వీళ్ళని ప్రొటెక్ట్ చేసి ఫాదర్ కార్టరీ చనిపోతాడు. సో బాయిడ్ ఇంకా సారా ఇద్దరే ఫారెస్ట్లోకి వెళ్తారు. అండ్ ఇటు సైడ్ వీళ్ళు కూడా టవర్ మొత్తం బిల్డ్ చేస్తారు, కానీ ఏమవుతుందంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వాయిస్ వస్తుంది, కానీ ఎలా అంటే మీ వైఫ్ అలా టనల్ తవ్వద్దు అని చెప్పి జిమ్కి వార్నింగ్ ఇస్తే జిమ్ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఇటు సైడ్ ప్యారల్గా వీళ్ళు ఫారెస్ట్లో కూడా డేంజర్స్ని తప్పించుకుందామని చెప్పి సారా ఏం చేస్తుంటే బాయ్ని ఒక ట్రీలో పుష్ చేస్తుంది. అండ్ తను ఒక టనల్ లాంటి దాంట్లో ట్రాప్ అయిపోతాడు.
అండ్ ఇటు సైడ్ నుంచి జిమ్ వాళ్ళ వైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాడు. బట్ ఏమవుతుందంటే వాళ్ళ వైఫ్ తవిట ఆల్రెడీ ఒక టనల్లో కిందకి వెళ్ళిపోతుంది. అక్కడ విక్టర్ మీట్ అవుతుంది. అండ్ ఇలా మనకి సీజన్ 1 ఎండ్ చేస్తారనమాట. అండ్ ఎండింగ్లో ఒక ప్యాసింజర్ బస్ కూడా వస్తుంది. సో అక్కడ మనకు సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. అయితే సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ సీజన్ ఎపిసోడ్ 10 దగ్గర నుంచి పికప్ అవుతుంది. సారా బాయ్డ్ని ఒక ట్రీ హోల్లోంచి పుష్ చేయగానే తను టెలిపోర్ట్ అయిపోయి ఒక టన్నల్ షాఫ్ట్ అంటే వర్టికల్ షాఫ్ట్లో తను ట్రాప్ అయిపోతారు అనమాట. తెలుసు కదా మనకు ఆల్రెడీ ఫారెస్ట్లో ఇలా టెలిపోర్టింగ్ ట్రీస్ ఉన్నాయని చెప్పి. సో అదే దానివల్ల తను టెలిపోర్ట్ అయిపోయి అక్కడ ట్రాప్ అయిపోతాడు అనమాట. సో అలా ట్రాప్ అయిన తర్వాత తనకు ఒక వాయిస్ వినపడుతుంది అనమాట. నేను నిన్ను ఎట్లయినా సరే సేవ్ చేస్తాను, దాని తర్వాత నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నట్టు. అండ్ అలా పైనుంచి ఒక రోప్ పడుతుంది అనమాట. ఆ రోప్తో తిను పైకి ఎక్కి వస్తాడు. చూస్తే అక్కడ ఒక పర్సన్ మొత్తం చైన్స్తో టై చేసి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటాడు. తను తినని బెగ్ చేస్తుంటాడు అనమాట, బాయ్డ్ని నన్ను చంపేసి, సో ఇది మన డీల్ కదా, సో నేను ప్రొటెక్ట్ చేశాను నేను, ఇప్పుడు నన్ను చంపు అంటే బాయ్డ్ ఏమో తను చంపడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఇది ఒక సైడ్ అట్ రన్ అవుతుంటే అదే ఎపిసోడ్లో ప్యారలల్గా ఏం రన్ అవుతుందంటే వీళ్ళందరూ ఆ స్ట్రాంగ్ నుంచి రేడియో టవర్ డివైస్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంటారు. అండ్ జిమ్ తనకి రేడియోలో వచ్చిన వాయిస్ ప్రకారం ఇట్లా మీ వైఫ్ తావేట అసలు డిగ్ చేయకుండా ఉండాలి హోల్ అన్నప్పుడు తను ప్రొటెక్ట్ చేయడానికి తను వెళ్తూ ఉంటాడు అనమాట. అండ్ అదే మూమెంట్లో ఏమవుతుందంటే ఒక ప్యాసింజర్స్ ఫుల్ ఉన్న బస్ ఆ టౌన్లోకి వస్తుంది. అండ్ వాళ్ళకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తుంటారు అనమాట. ఇక్కడ టౌన్లోకి వస్తే వెళ్ళలేరు, సో మీ ట్రాప్ అయిపోయారని. అండ్ వాళ్ళు ఎంత చెప్పినా వినర్ అనమాట, అండ్ నమ్మరు కూడా. అండ్ అలానే ఎట్లా అంటే జిమ్కి హెల్ప్ చేద్దామని టామ్ వస్తారు అండ్ ఇద్దరు ప్యాసింజర్స్ కూడా వస్తారు. ఆ టైంలో హెల్ప్ చేద్దామని చూస్తే ఆ టబితా డిగ్ చేసిన హౌస్ కూడా కూలిపోతుంది. వీళ్ళు దాంట్లో స్ట్రక్ అయిపోతారు అనమాట. అండ్ డానా వీళ్ళందరినీ సేవ్ చేయాలని చెప్పి బస్సులో ప్యాసింజర్స్ని ఆమె బస్ టైర్ని షూట్ చేయగలని కొంతమంది భయంతో పారిపోతారు. అండ్ మిగిలిన వాళ్ళు ట్రైనర్లోకి తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారనమాట, డోర్స్ అని లాక్ చేసి. అండ్ మ్యాటర్ ఏంటంటే ఇట్లా దిగ్ చేసిన టాబిటా ఏమో ఒక టనల్ లోపల పడిపోతుంది. అండ్ అక్కడ చూస్తే ఏమవుతుందంటే విక్టర్ కూడా ఉంటాడు అనమాట. సో విక్టర్ తను మెల్లగా తీసుకొని వాళ్ళిద్దరు కలిసి స్లోగా ఆ టనల్లో మొత్తం క్రియేచర్స్ అన్ని పనుకొని ఉంటాయి అనమాట. సో సౌండ్ చేయకుండా మెల్లగా ఆ క్రియేచర్స్లో ఉన్న టనల్లోంచి బయటకు వచ్చి ఫారెస్ట్లోకి వచ్చేస్తారు. అండ్ ఎపిసోడ్ 2లో బాయ్డ్ ఇలా ఆ టనల్లోంచి పైకి ఎక్కిన తర్వాత ఒక పర్సన్ని చూస్తాడని చెప్పాను, చైన్స్ తోటి అయ్యాయి. తను తినని చెప్తుంటాడు అనమాట, ప్లీజ్ నన్ను చంపేసి, ఇదే కదా మన డీల్, నేను కాపాడాను, నువ్వు నన్ను చంపా అంటే బాయ్డ్ అట్లా ఒప్పుకొని ఎవరు నువ్వు అంటే ఇట్లా నా పేరు మార్టిన్ అండ్ నేను ఎక్స్-మెరీన్ అని చెప్పాడు అన్న. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ బాక్స్లోంచి మ్యూజిక్ వినపడుతుంటాం కదా, చిన్న మ్యూజిక్ బాక్స్. అండ్ బాయ్డ్ తనని చైన్స్లోంచి ఫ్రీ చేద్దామని చూస్తున్న టైంలో తన హ్యాండ్ని కట్ చేసి తన కట్ అయిన పాన్ ఆల్రెడీ తన హ్యాండ్ మీద పెట్టి మై బ్లడ్ ఈజ్ యువర్ బ్లడ్ నౌ అని చెప్పి పారాసైట్ లాంటి క్రియేచర్స్ తన బ్లడ్ రిలీజ్ చేసి తను మాయమైపోతాడు. అండ్ నెక్స్ట్ మూమెంట్ బాయ్డ్ కూడా ఫారెస్ట్లో నిద్రలేస్తాడు అనమాట. అండ్ ఇక్కడనే ప్యారల్గా ఏమవుతుందంటే చెప్పాను కదా, కొంతమంది బస్ టైర్ షూట్ చేయడం పారిపోతారు అండ్ కొంతమందిని వీళ్ళు డైనర్లో తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారని. సో వాళ్ళందరినీ డానా ప్రొటెక్ట్ చేస్తుంటుంది అనమాట, లాక్ చేసి. అండ్ మిగిలిన బయట ఉన్న వాళ్ళందరినీ క్రియేచర్స్ వచ్చి చంపేస్తారు. అండ్ అలానే చెప్పాను కదా, టామ్ బార్లో ఉండేటైనా అండ్ జిమ్ తాబిటా వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు వెళ్ళి హెల్ప్ చేద్దామని చూస్తారని జిమ్ వదిలేసి మిగిలిన ఈ క్రియేచర్స్ చంపేస్తాయి అనమాట. అండ్ బస్లో క్రిస్టీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫియాన్సే మెరియల్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరూ చాలా రోజులైంది కదా విడిపోయి, సో వాళ్ళు కనెక్ట్ అవుదామని చెప్పి ఒక సీన్లో చూపెడతారు. సో ఇంకా మ్యాటర్ ఏంటంటే, అండ్ చెప్పాను కదా, విక్టర్ అండ్ టాబిటా టనల్లోంచి ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళకు ఓల్డ్ కంటైనర్ టైప్ దాంట్లో దాక్కుంటే బాయ్డ్ కూడా వచ్చి వాళ్ళని మీట్ అయ్యి అక్కడే దాక్కుంటారు అనమాట మార్నింగ్ దాకా. అండ్ ఇంకా ఎపిసోడ్ 3లో ఏమవుతుందంటే బాయ్డ్ ఆ పారాసైట్ క్రియేచర్స్ బ్లడ్లో ఉండడం వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాడు అనమాట. అండ్ చెప్పాను కదా, ఇల్లు కూలిపోయి జిమ్ బాగా దెబ్బలు తగిలితే తాబిటా వాళ్ళ హస్బెండ్, సో తను హాస్పిటల్లో రికవర్ అవుతూ ఉంటాడు. అండ్ తాబిటా వచ్చి చెప్తుందనమాట, ఇలా ఈ వైర్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ కనెక్షన్ లేవు, మరి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది ఏం అర్థం కావట్లేదు అని. అండ్ అలానే డానా బాయ్డ్కి చెప్తుందనమాట, స్ట్రామ్ వల్ల చాలా వరకు హాఫ్ క్రాప్ ఖరాబ్ అయిపోయింది, బస్లో ప్యాసింజర్స్ ఎక్కువ మంది అయిపోయారు, సో ఇప్పుడు ఫుడ్ షార్టేజ్ వచ్చింది అని. అండ్ అలానే కెనీ ఇంకా ఎలిస్ ఇద్దరు ఫారెస్ట్లో ట్రాప్స్ చెక్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ట్రాప్స్లో ఎలా అంటే ఒక రాడ్ మిస్ అవడం చూస్తారనమాట. అండ్ దాని పక్కనే చూస్తే ఏమవుతుందంటే ఎలి అనే ఒక అమ్మాయిని చెట్టులోంచి ఆ రాడ్ హెడ్లోకి పాస్ చేస్తారనమాట క్రియేచర్స్. వాళ్ళు ఎవరన్నా దొరకంగానే చంపేస్తారు, కానీ ఇలా చేయడు ఫస్ట్ టైం అండ్ వాళ్ళ స్టైల్లా కాదనమాట. ఆమెను అలా హెడ్లోంచి ఆ రాడ్ ట్రీలోకి పాస్ చేసి తనతో పాటు ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని చంపేస్తారనమాట క్రియేచర్. అండ్ ఆ చంపేది ఆమె కళ్ళతో చూడేసి టార్చర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో జేడ్ వచ్చి విక్టర్ వైలిన్ తీసుకెళ్తాడు. అండ్ ఆ వైలిన్ కోసం విక్టర్ రిటర్న్ వచ్చి అడిగితే
ఏమైంది నీకు ఆ సింబల్ గురించి తెలుసు కదా, నాకు వియర్డ్ సింబల్ కనపడుతుందంటే విక్టర్ ఇట్లాంటి కోపంలో ఆ వైలెన్ తీసేసుకొని వెళ్ళిపోతారు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్లో ఏమవుతుంటే తబిత వాళ్ళ ఇల్లు కూలిపోతుంది కదా, సో వాళ్ళు లీవ్స్ వాళ్ళ ఫ్యామిలీ హౌస్లోకి షిఫ్ట్ అవుదామని డిసైడ్ అవుతారు. అండ్ ఆ మూమెంట్లో తను ఇద్దరు పిల్లల్ని చూసినాం కదా, ప్యూర్ వైట్ అండ్ వైట్లో స్ట్రేంజ్గా ఉంటారు. అండ్ ఆ హౌస్లోకి మూవ్ అయిన తర్వాత తబిత వాళ్ళ సన్ ఈతన్ ఒక స్కల్ప్చర్తో పజిల్ సాల్వ్ చేస్తుంటారు అనమాట, స్టోన్స్ బ్లాక్తో. సో అది చూసి తనకు అక్కడ తను ఎక్కడైతే ఆ టనల్లో ఇరుక్కొని పోయిందో అది గుర్తొస్తుంది అన్నమాట. అక్కడ కూడా అలాంటి సేమ్ స్ట్రక్చర్ చూస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాంట్లో కెనీ చర్చ్ బేస్మెంట్లోకి వెళ్ళగానే అక్కడ సారా ఉందని తెలుస్తుంది. సీజన్ 2 ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో మనకి లూయిస్ ఫ్యామిలీ ఎంట్రీ చూపెడతారు టౌన్లోకి. అండ్ కెనీ ఏంటంటే సారాతో మీద అప్సైడ్ ఉంటాడు. సో బాయ్డ్ చెప్తాడనమాట, నువ్వు అలా అప్సైడ్ ఉండకు, మ్యాటర్ ఏంటంటే అమ్మకి ఇట్లా బ్రెయిన్లో వాయిసెస్ వస్తున్నాయి, సో దానివల్ల మనం బయటపడే ఏమన్నా దారి ఉండొచ్చు అని చెప్పి కొంచెం కూల్ డౌన్ చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే జిమ్ ఇలా తబితాకి చెప్తాడు అనమాట, ఇలా నాకు వాయిస్ వినపడింది, నువ్వు డిగ్ చేస్తున్నాను రేడియోలో, సో అందుకే వచ్చాయని. అండ్ అలానే డోనాతో కూడా డిస్కస్ చేస్తాడనమాట, ఇది ఎవరికి చెప్పొద్దు, చెప్పలేము, మనల్ని ఎవరన్నా అబ్జర్వ్ చేస్తుండొచ్చు అని తబిత ఇంకా డోనాకు కూడా చెప్తారనమాట సపరేట్గా. అండ్ ఇంకొకసారి ప్యారలర్గా మనకి ఏం చూపెడతారంటే బాయ్డ్ వెళ్ళి ఇట్లా క్రిస్టియన్ కలుస్తాడు ట్రీట్మెంట్ గురించి. సో తను ఏం చెప్తుందంటే నీకు పార్కిన్సన్ డిసీజ్ ఎక్కువైంది అండ్ ఫారెస్ట్లో కూడా ఒక స్పైడర్ బైట్ ఇంజురీస్ అవుతుంది అనమాట, సో దాని గురించి కూడా కలిసి ఇట్లా డిసీజ్ ఎక్కువ అవుతుంది నీకు అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ ఇంకొక సైడ్ మళ్ళీ కాలనీ హౌస్లో ఏమైందంటే ర్యాండల్ మొత్తం ఎవరినో కొట్టి రచ్చ చేస్తుంటే డోనా వాడిని బయటికి తీసి బస్సులో ఉన్నానని చెప్పి బయట వేసేస్తుంది అనమాట కాలనీ హౌస్లోంచి. అండ్ ఎండింగ్లో సారా మొత్తం కెన్నీకి కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట, తన వల్ల ఇట్లా డోర్ ఓపెన్ చేయడం వల్ల హాస్పిటల్ది మీ ఫాదర్ చనిపోయినని. సో దానివల్ల ఇంకా కెన్నీ మొత్తం అప్సెట్ అయిపోయి బాయ్డ్ని కన్ఫ్రంట్ చేస్తాడనమాట, ఏమైంది నీకు తెలుసా ఇలా తన వల్లే చనిపోయింది మా ఫాదర్ అంటే, తెలుసు అంటాడు. సో తన కోపంలో డిప్యూటీ షెరీఫ్ లాగా రిజైన్ చేసేస్తాడనమాట, నేను తీసుకోను ఈ పొజిషన్ అని చెప్పి. అండ్ ఎపిసోడ్ 5 స్టార్టింగ్లోనే జేడ్ మెల్లగా మనకి హెలుజినేట్ అయినట్టు చూపెడతారు. అండ్ దాంట్లో క్రిస్టోఫర్ తను మొత్తం సింబల్స్ గీసిన బుక్తో కనబడి బ్లీడ్ అయినట్టు అయిపోతాడు. అండ్ అప్పుడే తిను వచ్చేస్తాడు అనమాట దాని నుంచి బయటికి జేడ్. అండ్ దాని తర్వాత సీన్లోనే మనకి విక్టర్ వచ్చి ఇట్లా జేడ్ని అడుగుతాడు అనమాట, నా కోసం వైలిన్ ప్లే చేయి, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తా అని. సో తను జేడ్ కూడా అగ్రీ అవుతాడు, కానీ నేను చెప్పిన ప్లేస్లో ప్లే చేయాలని చెప్పి విక్టర్ అంటే తను ఒక కార్ గ్రేవ్ యార్డ్కి తీసుకెళ్తాడు అనమాట. సో అక్కడ వాళ్ళ మదర్ కార్ ఉంటుంది, దాని మీద కూర్చొని వాళ్ళ మదర్ ఫేవరెట్ ట్యూన్ని జేడ్తో వైలిన్తో ప్లే చేపించి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనమాట, ఏంటంటే ఈ కార్లో నేనే ఇక్కడ తెచ్చి పెట్టేశాను, మ్యాటర్ ఏంటంటే ఇవి ఎప్పుడు కనబడదు అని చెప్పి ఇక్కడ దూరం తీసుకొచ్చి పార్క్ చేశాను అని చెప్తాడనమాట. అండ్ క్రిస్టోఫర్ ఏంటంటే ఎప్పుడు అందరు నవ్విస్తూ అంత హార్డ్ టైంలో కూడా అందరు నవ్విస్తూ బాగా ఉంటుండే, కానీ సడన్గా ఎప్పుడైతే ఆ సింబల్స్ అన్న విజన్స్లో వస్తున్నాయో డ్రీమ్స్లో విజన్స్లో అప్పటి నుంచి సైలెంట్గా అయిపోయి ఒక డిఫరెంట్ పర్సన్లా మారిపోయింది అని చెప్తారనమాట. ఒక నైట్ వాళ్ళ మదర్ వచ్చి ఎప్పుడు రెగ్యులర్ దాక్కునే ప్లేస్ కాకుండా క్రిస్టోఫర్ తెలియని ఏదో ఒక ప్లేస్లో మీరు దాక్కోండి అని చెప్తుంది. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మార్నింగ్ అందరు చనిపోయి ఉంటారు, నేను ఒక్కడనే మిగిలిన అని చెప్తారనమాట విక్టర్ జేడ్కి. అండ్ మనకి ప్యారలల్గా సీన్లో ఏం చూపెడతారంటే ఇలా తబిట వచ్చి ఏదైతే టనల్ ఎండింగ్ ఉందో అప్పుడు ఎస్కేప్ అయింది, అక్కడికి వచ్చి తన చిన్న కొడుకు ఈతన్ చేసినట్టు ఆ స్టోన్స్తో చేస్తున్నప్పుడు పజిల్ సాల్వింగ్ ఇద్దరు వైట్ డ్రెస్లో ఉన్న పిల్లలందరూ వచ్చి ఆమెను సరౌండ్ చేస్తారు. అండ్ అంత లోపలే జేడ్ వచ్చి ఆమెను పిలవంగానే వాళ్ళందరూ డిసప్పేర్ అయిపోతారు అనమాట. యాక్చువల్లీ ఈ సీన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది మనకు ఫర్దర్ ఎపిసోడ్లో క్లియర్గా తెలుస్తుంది అసలు ఈ సీన్ మీనింగ్ ఏంది అని. అండ్ ఇంకొక సైడ్ ఏమవుతుందంటే జిమ్ బాయ్డ్కి చెప్తుంటారు అనమాట, ఆ రేడియోలో వాయిస్ విన్నాను, వాళ్ళకి నా పేరు తెలుసు, నా వైఫ్ ఏం చేస్తుందో తెలుసు, అట్లా డిగ్ చేస్తుందని. సో ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ వీళ్ళందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారనమాట. అండ్ ఎపిసోడ్ 6లో మనకి ఎంట్రీలో బాయ్డ్ ఇలా టియాన్షన్ కెనీ వాళ్ళ మదర్కి చెప్తారనమాట, ఇట్లా సారా ఉంది మన టౌన్లోనే, మేమే దాచామని చెప్పి, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఆమె వల్ల అవుతుంది, సో అందుకే తనకి ఇట్లా చెప్తారనమాట ఇలా ఉంది టౌన్లో అని. ఎందుకంటే కెన్నీ అప్సెట్ ఉంటాడు, సో ఆమెకు కూడా నిజం తెలియాలని చెప్పి చెప్తారనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏమైందంటే బస్లో ఫుల్గా ప్యాసింజర్స్ వస్తారు అండ్ హాఫ్ క్రాప్ స్టామ్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి ఆ ఫుడ్ షార్టేజ్ వల్ల డేల్ అనే ఒక వ్యక్తి కాలనీ హౌస్లో ఉంటాడు, తను గొడవ చేస్తుంటాడు అనమాట, బస్సులో వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఇవ్వద్దు లేకపోతే మనకు సరిపోదు, ఫుడ్ షార్టేజ్ ఉంది కదా అని. అండ్ ఆ గొడవలో ఏమవుతుందంటే బాయ్డ్ వాళ్ళ సన్ ఎలిస్ని తను నైఫ్తో పొడి చేస్తాడనమాట. సో అది బాగా హెవీగా స్టాబ్ అయ్యి ఫుల్ బ్లీడింగ్ వస్తుంటుంది. అండ్ అప్పటికి ఈవినింగ్ అయ్యి క్రీచర్స్ అందరూ చుట్టుముట్టేస్తుంటారు అనమాట. సో ఎల్జిన్ అనే ఒక క్యారెక్టర్ కొత్త సీజన్ 2లో వస్తాడనమాట, ప్యాసింజర్ బస్లో. తను ఒక వ్యాన్ తీసుకొని వచ్చి వీళ్ళని ఫాతిమా ఇంకా ఎలిస్ని ఇద్దరిని వ్యాన్లో తీసుకొని క్రిస్టీ దగ్గర తీసుకెళ్తామన్నమాట హాస్పిటల్కి, సో ట్రీట్మెంట్ అవుదామని.
కానీ ఏమైందంటే చాలా బ్లీడింగ్ అవడం వల్ల తనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఓ నెగిటివ్ బ్లడ్ అనమాట. సో బాయ్డ్ ఫాదర్ కాబట్టి ఆ బ్లడ్ ఎక్కియాలి, కానీ తన బ్లడ్లో ఇప్పుడు పారాసైట్స్ ఉన్నాయి కాబట్టి ఎలా చేయలేనని చెప్పి ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి తన హ్యాండ్ కట్ చేసుకొని ఒక స్మైలీ క్రియేచర్ నెక్ కట్ చేసి అది మొత్తం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాడు. దానివల్ల ఏమైందంటే ఆ స్మైలీ క్రియేచర్ చనిపోతాడు అనమాట. అండ్ ఎమ్మటిని హాస్పిటల్ లోపలికి వచ్చేస్తాడు అనమాట. డోర్ క్లోజ్ చేసి బ్లడ్ ఇస్తాడు. సో అలా తన సన్ ఎలిస్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు అన్నమాట బాయ్డ్. అండ్ అలానే కెన్నీ అవును, సో నిజంగా నా పారాసైట్స్ ఉన్నాయి, మనం బిలీవ్ చేయలేదు, అది నిజమే అని చెప్పి అని నమ్ముతారు అనమాట. అండ్ ఎండింగ్లో ఫాతిమా క్రిస్టిని ఒక ప్రెగ్నెన్సీ కిట్ ఉందా అని అడుగుతుంది. ఎందుకంటే ఫాతిమా ఇంకా బాయ్డ్ వాళ్ళ సన్ ఎలిస్ ఇద్దరు రిలేషన్లో ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటారు. సో తను ప్రెగ్నెంట్ ఏమో డౌట్ వస్తుంది. సో అలా కిట్ అడుగుతుంది అనమాట ఉందా అని. అండ్ ఎపిసోడ్ 7లో ఏమవుతుందంటే ఆ చనిపోయిన క్రియేచర్ ఉండదు, బాయ్ చంపేసిన క్రియేచర్, దాన్ని లోపల తీసుకొచ్చి అడాప్సీ చేసి ఏమైనా యూస్ఫుల్ ఉంటుందేమో అని చెప్పి క్రిస్టి ఇంకా అందరూ ప్రిపేర్ అవుతుంటారు అనమాట అడాప్సీ చేయడానికి. కానీ అది అడాప్సీ చేసి ఓపెన్ చేస్తే అక్కడ ఏముండదు అనమాట, బ్లడ్ ఉండదు, ఏముండదు, బాడీ మొత్తం డ్రై ఆర్గాన్ పార్ట్స్ ఉంటాయి అనమాట. సో బ్లడ్ లేదు, సో ఆబ్వియస్లీ డ్రైగా ఉంటుంది. బట్ క్రిస్టి కోపంతో ఏం లేదు ఇక్కడ అని చెప్పి పొడవంగానే గాల్ బ్లాడర్లోంచి బయలు వస్తుంది. సో దాన్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు అనమాట, ఏమైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి స్టోర్ చేస్తారు. అండ్ ఆ చనిపోయిన క్రియేచర్ బాడీలో బాయ్డ్ ఏదైతే దాని బెడ్లోంచి ట్రాన్స్ఫర్ చేసిన వామ్స్ ఉంటాయో ఆ వామ్స్ అసలు ఉండనే ఉండవు అనమాట. సో అందరూ ఏమైపోయినాయని చెప్పి ఆశ్చర్యపోతారు అనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏమవుతుందంటే రాండల్ ఒక డ్రోన్ని జిమ్ పై నుంచి ఇలా ఫ్లై చేస్తాడు ఒక డ్రోన్ని. సో జిమ్ ఏం ఆలోచిస్తాడంటే దానికి తన ఆర్వీలోంచి రేడియో టవర్ని కట్టి పైకి ఎగిరేస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటారు, కానీ అది అంత వర్కౌట్ కాదు, ఫెయిల్ అయిపోతుంది. బట్ ఇట్లా ఆ డ్రోన్ని వాడాలని కన్విన్స్ చేయడానికి దాంతో ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తను నమ్ముతున్నా అని చెప్పి రాండల్ చెప్తే రాండల్ కూడా దానికి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాడు. సో ఇదంతా మొత్తం ఎక్స్పెరిమెంట్, మన అందరు టార్చర్ చేస్తున్నారు అన్నట్టు. అండ్ ఇంకొక సైడ్ ఫాతిమా డోనాకు చెప్తుంది అనమాట, ఇలా నాకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదని అవుట్ సైడ్ వల్ల చెప్పారు, కానీ ఇలా టౌన్లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ప్యాసింజర్ బస్లో వచ్చిన ఎల్జిన్, అండ్ తను కూడా ఒక వేలో సారా లాగా కనెక్ట్ అయి ఉంటాడు అన్నమాట ఈ ప్లేస్లో. తను జూలీతో మాట్లాడుతుంటే ఇట్లా జూలీ ఒక అడ్వైస్ ఇస్తుంది అనమాట, నాకు ఎప్పుడైనా టెన్షన్ ఉంటే నేను బాత్టబ్లో ఇట్లా హాఫ్ మూన్కి రిలాక్స్ అవుతాను. తిను అలా ట్రై చేస్తే ఏమవుతుందంటే స్లోగా మ్యూజిక్ బాక్స్లోంచి మ్యూజిక్ వచ్చి కిమీనో అన్న ఒక ఆమె వచ్చి దాన్ని ఇలా బాత్టబ్లో హోల్డ్ చేసి ముంచేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి 7 ఎపిసోడ్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఇంకా ఎపిసోడ్ 8లో కెనీ వాళ్ళ ఇంట్లో ఒక ఫోన్ రింగ్ అవుతుంది. అండ్ తన ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒక వాయిస్లో దే టచ్, దే బ్రేక్, దే స్టీల్, నో వన్ హియర్ ఈజ్ ఫ్రీ అని చెప్పి ఒక వాయిస్ వినబడుతుంది అనమాట. దాని తర్వాత ఒక పాట్లోంచి సికేడా అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ అనమాట, అవన్నీ వచ్చి అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ తను హెల్సినేషన్ నుంచి లేస్తాడు. బట్ స్టిల్ ఒక వామ్ తనని దాంట్లో హర్ట్ చేస్తుంది అనమాట ఫోర్ ఆర్మ్ మీద. తను బయటికి హెల్సినేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఆ వూండ్ ఉంటుందో అది అలానే ఉంటుంది అన్నమాట తన ఫోర్ ఆర్మ్ మీద. అండ్ దీని తర్వాత షాట్లో తబిత వచ్చి జేడ్కి చూపెడుతుంది అనమాట తను ఎస్కేప్ అయిన టనల్. ఎందుకు ఆ టనల్ చూపెడుతుంది అంటే జేడ్కి ఏదైతే సింబల్ వస్తుంటుందో తన విజన్లో ఆ సింబల్ అదే టనల్లో చూపెడుతుంది అనమాట. విక్టర్ ఎస్కేప్ అయ్యేటప్పుడు చూస్తుంది. సో అది చూసి ఇక్కడ నేను చూసానని చెప్పి జేడ్కి తీసుకెళ్ళి చూపెడుతుంది. అండ్ ఆ టనల్ దగ్గరనే ఈ పిల్లలందరూ ఆమెను సరౌండ్ చేసి వాయిసెస్ చాంట్ చేస్తుంటారు. సో అలా జేడ్కి తీసుకెళ్ళి తబిత చూపెడుతుంది అనమాట, ఇక్కడనే ఆ సింబల్ చూసాను నేను, ఇక్కడ ఆ పిల్లలందరూ సరౌండ్ చేశారని. బట్ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు విక్టర్ని ఆ సింబల్ గురించి జేడ్ అడుగుతాడో ఆ వైలెంట్ టైంలో తను కరెక్ట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడనమాట. ఎందుకు అసలు ఆ సింబల్ గురించి కానీ దేని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంటే ఎవరైతే అట్లా వెతుక్కుంటూ వెళ్ళారో అందరు చనిపోతున్నారు. సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి తను అట్లా చెప్తారు. కానీ ఫైనల్లీ తబితాకి తను కార్ గ్రేవ్ యార్డ్ తీసుకెళ్ళి అదే ఆ వైలిన్ ప్లే చేసిన ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళ మదర్ కార్లో తను ఉన్న డ్రాయింగ్స్ని చూపెడతాడు. చూపెట్టడం వల్ల మనకి ఏం రివీల్ చేస్తారంటే తనకు విజన్ లాగా వస్తుంది అండ్ తనకు సిస్టర్ కూడా ఉంటుందని. సో ఆ విక్టర్ని వాళ్ళ సిస్టర్ని వాళ్ళ మదర్ ఒక దగ్గర దాచిపెట్టి సెల్లార్ టైప్లో మీరు బయటికి రాకండి అని చెప్పి తను చిల్డ్రన్ని సేవ్ చేయడానికి వెళ్తుంది. ఇంకా అదే తన లాస్ట్ చూసిన అందరు చనిపోయారని చెప్తాడు. సో అదే ఆ డ్రాయింగ్స్లోనే ఆ టవర్ ఉంటుంది. ఏ టవర్ అయితే వాళ్ళ మదర్ వెళ్ళి ఆ చిల్డ్రన్ని సేవ్ చేద్దామని వెళ్తుందో ఆ టవర్ అంతా డ్రాయింగ్లో ఉంటుంది అనమాట. అది తబిత మొత్తం చూస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో ఎట్లా అంటే బాయ్డ్ ఇంకా కెనీ ఇద్దరు ఎట్లా ఆ క్రియేచర్ బాడీని మొత్తం కాల్చడానికి వెళ్తారనమాట. ఎందుకంటే ఎట్లైనా పారాసైట్స్ లేవు దాంట్లో, ఇంకా యూజ్లెస్ అని చెప్పి. సో అదే మూమెంట్లో వాళ్ళు రెజీ అనే ఒక టౌన్లో ఉండే పర్సన్ ఇంట్లోంచి వాయిసెస్ వినపడుతుంటాయి, స్క్రీన్స్ వినపడుతుంటాయి అనమాట.
ఏమైంది అని చెప్పి వాళ్ళు వెళ్తారు. అండ్ మనకు ప్యారలల్గా ఎట్లా అంటే ర్యాండల్ వచ్చి డోనాని ఒక చెట్టు కట్టేసి మొత్తం ఈ టౌన్ గురించి ఇదంతా ఎక్స్పెరిమెంట్ కదా, నిజం చెప్పు అని చెప్పి ఆ టైప్లో ఇంట్రోగేట్ చేస్తుంటాడు. చెప్పాను కదా ఇంతక జిమ్ తన థియరీ అంతా చెప్పగానే ర్యాండల్ చాలా సీరియస్గా తీసుకుంటాడు అనమాట, ఇదంతా ఎక్స్పెరిమెంట్ అని. సో ఎవరైతే ఈ టౌన్ని హెడ్ అంటే ఇప్పుడు డోనా, బాయిడ్ వీళ్ళందరూ హెడ్లా కంట్రోల్ చేస్తున్నారు, సో వీళ్ళే మెయిన్ అని చెప్పి డోనాని తీసుకెళ్ళి చెట్టు కట్టేసి ఎంక్వైరీ చేస్తుంటాడు అనమాట. ఎపిసోడ్ 9లో రెజీ వాళ్ళ ఇంటికి బాయిడ్ ఇంకా కెనీ ఇద్దరు వెళ్తారు, ఎందుకంటే స్క్రీమ్స్ వినపడ్డాయని. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సికేడాస్ వల్ల వాళ్ళ వైఫ్ రెజీ వాళ్ళ వైఫ్ చనిపోయి ఉంటుంది అనమాట. అండ్ తను చెప్తాడు ఇలా చనిపోయే ముందు తను రిపీటెడ్గా కొన్ని వర్డ్స్ చెప్పింది, అవి ఏంటంటే దే టచ్, దే బ్రేక్, దే స్టీల్, బట్ నో వన్ ఈజ్ ఫ్రీ అని అన్నదని చెప్తాడు. సో వీళ్ళు ఇక్కడ ఏం డిస్కవర్ చేస్తారంటే ఈ సికేడా బగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్లీప్లో అటాక్ చేస్తున్నాయి. సో వీళ్ళందరూ వర్డ్ స్ప్రెడ్ చేస్తారనమాట, ఎవరు ఈ నైట్కి పనుకోవద్దు, పనుకుంటే మాత్రం ఆ బగ్స్ వల్ల మీరు చనిపోతారు అని చెప్పి వర్డ్ స్ప్రెడ్ చేస్తారనమాట. అండ్ ఇన్సిడెంట్ తర్వాత రెజీని కాలనీ హౌస్లోకి షిఫ్ట్ చేస్తారు. అండ్ అలానే క్రిస్టీ అండ్ ఆమె గర్ల్ ఫ్రెండ్ మేరీ కూడా కాలనీ హౌస్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత వీళ్ళు వర్డ్ స్ప్రెడ్ చేస్తారు కాలనీ హౌస్లో కూడా, ఏమనంటే ఈ నైట్ ఎవరు పనుకోవద్దు, పనుకుంటే ఇట్లా బగ్స్ వచ్చి చంపేస్తున్నాయి సికేడాస్ అని. అండ్ అలానే బాయిడ్ కెనీని అగ్రీ చేపిస్తారనమాట, సారాన్ని సేఫ్గా చూసుకో అని చెప్పి. సో కెనీ కూడా అగ్రీ అవుతాడు. అండ్ దీని తర్వాత జిమ్ ఇట్లా డోనా ట్రీకి కట్టేసిన చూసి ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తే ర్యాండల్ తనను కూడా ఇట్లా నైఫ్తో బెదిరియడం స్టార్ట్ చేస్తే ఆ టైంలోనే బాయిడ్ కూడా వస్తాడనమాట. బాయిడ్ వచ్చి గన్ తీసి సో వాళ్ళందరినీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, సో క్రీచర్స్ టైం కాబట్టి అందరు వెళ్ళి జిమ్ ఆర్వీ కార్ ఉంటుంది కదా వాళ్ళు ట్రావెల్ చేసేది, అప్పుడు యాక్సిడెంట్ అయ్యి దానిలో అందరూ దాక్కుంటారు అనమాట, నలుగురు, డోనా, బాయిడ్, జిమ్ ఇంకా ర్యాండల్. ఇంకప్పుడు బాయిడ్ వచ్చి ర్యాండల్ని తిడతారు, మీద జోక్ అనుకుంటున్నావు ఏంది అదని. అప్పుడే క్రియేచర్స్ వస్తే అటాక్ చేస్తున్న టైంలో ఒక చిన్న మ్యూజిక్ బాక్స్, చెప్పాను కదా మ్యూజిక్ బాక్స్ మ్యూజిక్ రాగానే వాళ్ళందరూ రివర్స్ వెళ్ళిపోతారు. ఇంకా దాంతో ర్యాండల్ కూడా భయపడి ఆ ఆర్వీ విండో బ్రేక్ చేసుకొని పారిపోతే తను అన్ని బగ్స్ సికేడా బగ్స్ అన్ని రౌండ్ అవుట్ చేసి అటాక్ చేస్తాయి అనమాట. బాయిడ్, డోనా ఇంకా జిమ్ మాత్రం ఒక వ్యాన్లో ఎస్కేప్ అయిపోతారు అనమాట. అండ్ ఇక్కడ ప్యారలల్గా కాలనీ హౌస్లో అది క్రిస్టీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేరీ ఇంకా జూలీ జిమ్ వాళ్ళ డాటర్ ఇద్దరు హెల్సినేషన్లోకి వెళ్ళి వాళ్ళని ఆ టైంలో ఈ సికేడాస్ అటాక్ చేస్తాయి అనమాట. సో ఇద్దరు కోమాలోకి వెళ్ళిపోతారు. అండ్ యాక్చువల్లీ ఎల్జిన్ ఇట్లా ప్యాసింజర్స్ బస్లో వచ్చిన ఎల్జిన్ కూడా కొంచెం టౌన్తో యూనిక్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో తను ఒక డ్రీమ్ చూస్తాడు. సో ఆ డ్రీమ్లోంచి ఒక మెమొరీని తను రీకలెక్ట్ చేసుకోనికి అప్పటి నుంచి ట్రై చేస్తుంటాడు అనమాట. ఆ డ్రీమ్లో ఏంటంటే బాయ్ ఇన్ వైట్ ఏం చెప్తాడంటే హియర్ దే కమ్ ఫర్ 3 అన్లెస్ యూ స్టాప్ ద మెలడీ అని చెప్తాడనమాట. సో ఇది విన్న తర్వాత ప్యాసింజర్ డ్రైవర్ భక్త ఉంటాం కదా కాలనీ హౌస్లో, తను చెప్తుంది అనమాట, ఇది నేను నర్సరీలో ఉన్నప్పుడు విన్నాను, మా గ్రాండ్ మదర్ చెప్తుండే అని చెప్పి. అండ్ ఇది ఎట్లా అంటే 2 phrases కంబైన్ 2 లైన్ కంబైన్డ్ అని చెప్పి తను కంప్లీట్ చేస్తుందంట. దే టచ్, దే బ్రేక్, దే స్టీల్, బట్ నో వన్ హియర్ ఇస్ ఫ్రీ, అండ్ హియర్ దే కమ్ ఫర్ 3 అన్లెస్ యూ స్టాప్ ద మెలడీ అని చెప్పి టోటల్ ఫ్రేజ్ కంప్లీట్ చేస్తుంది అనమాట. అండ్ ఫినాల్ ఎపిసోడ్ వచ్చేసరికి వీళ్ళందరికీ ఏం క్లారిటీ వస్తుంది టౌన్లో, యాక్చువల్లీ క్రియేచర్స్ కన్నా ఇంకేదో గ్రేట్ డేంజర్స్ ఉన్నాయి ఫారెస్ట్లో. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఆ సికేడా వచ్చి అటాక్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు నిద్రపోలేరు. అండ్ ఆ రిడిల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు 3 members డేంజర్లో ఉన్నారు, దాంట్లో 2 జూలీ అండ్ మ్యారీ, అండ్ థర్డ్ పర్సన్ ఎవరు ఇంకా క్లారిటీ ఉండదు అనమాట. అండ్ ఇంకొక సైడ్ యాక్చువల్లీ జేడ్కి ఎందుకు ఆ సింబల్ కనబడుతుందో ఐడియా ఉండదు, అండ్ టబిటాకి కూడా ఎందుకు ఆ పిల్లలు కనబడుతున్నారు అని చెప్పి కూడా ఐడియా ఉండదు. అండ్ ఇంక ఎపిసోడ్ 10 స్టోరీలోకి వస్తే డోనా, డేల్ ఇంకా ఎల్జిన్ ముగ్గురు కలిసి ర్యాండల్ ఎత్తుకనేకి వెళ్తారు, ఎందుకంటే నిన్న ఆర్వీలోంచి జంప్ చేసి పారిపోతాడు కాబట్టి. అండ్ వాళ్ళు చూసినప్పుడు ర్యాండల్ కూడా సేమ్ ఒక కోమా టైప్ ఆఫ్ స్టేజ్లో ఉంటాడు. అండ్ అలానే జూలీ అండ్ క్రిస్టీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మ్యారీ కూడా సేమ్ అలాంటి పొజిషన్లోనే కోమా స్టేట్లో ఉంటారనమాట. అంతా బాగానే ఉంటుంది పల్స్ అంతా, కానీ వాళ్ళు అట్లా ఆ సికేడాస్ అటాక్ చేయడం వల్ల హెలిజినేట్ అయినప్పుడు సో వాళ్ళు అట్లా కోమా స్టేజ్లో ఉండిపోతారు. అండ్ వాళ్ళ 3 members ఎప్పుడైతే వాళ్ళ ఐస్ ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు బాగా పెయిన్లో స్క్రీమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో బాయిడ్ ఏమనుకుంటాడంటే సారా ఇంకా కెనీని తీసుకొని ఆ డంజన్ అంటే ఎప్పుడైతే సారా తనని ఒక ట్రీలో పుష్ చేయగానే ఒక టనల్ లైక్ స్ట్రక్చర్లోంచి తన పైకి వస్తుంది చూడండి, మార్టిన్ని మీట్ అవుతాడు. సో డంజన్ ఆ ప్లేస్ అంటే ఒక టైప్ ఆఫ్ ప్రిజన్ సెల్ ఆర్ క్యాసిల్ టైప్ అనుకోండి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడంతా డిస్ట్రాయ్ అయిపోయి అక్కడ ఏమి ఉండదు అనమాట. బట్ సారాకు మొత్తం చెప్పిన కదా ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుందని. సో తనకు వాయిస్ వినపడుతుండే అనమాట, మ్యూజిక్ బాక్స్లోంచి మ్యూజిక్ వినపడుతుండదు, కానీ బాయిడ్కి కెన్నీకి మాత్రం అక్కడ ఏం కనపడుతుండదు. సారాకి సెకండ్ బై సెకండ్ బాగా పెయిన్ వస్తుంటుంది.
సో తను చెప్తుందనమాట, బాయ్డే తెలిసి తెలియక ఆ ఎంటిటీ అంటే ఆ మిస్టీరియస్ ఫోర్స్ని టౌన్లో తెచ్చిండని, అండ్ ఆ మిస్టీరియస్ ఫోర్స్ అందరిని హర్ట్ చేయాలనుకుంటుందని, అండ్ తనే కెనీ ఫోరా మీద ఆ సికేడని పంపి హర్ట్ చేసి ఎంజాయ్ చేసిందని చెప్తుంది అనమాట. అండ్ అలానే ఎట్లా అంటే జూలీ, ర్యాండల్ ఇంకా మ్యారీ ముగ్గురు డేంజర్లో ఉన్నారు, చనిపోబోతారు. వాళ్ళని కాపాడే లోపల చాలా లేట్ అయిపోతుంది అండ్ వాళ్ళ స్క్రీమింగ్ వాయిసెస్ కూడా నాకు వినపడుతున్నాయి అని చెప్పి సారా బాయ్డ్కి చెప్తుంది అనమాట. అండ్ ఎలా స్టాప్ చేయాలి దీన్ని అంటే ఆ మ్యూజిక్ బాక్స్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి చెప్తుంది. అండ్ అంతలోపల తన నోస్ బ్లీడ్ అయ్యి బాగా ఓవర్వెల్మ్ పెయిన్ వచ్చేసి తను పాస్అవుట్ అయిపోతుంది. అండ్ తను రికవర్ అయిపోయిన తర్వాత బాయ్డ్ చెప్తారనమాట, ప్రజెంట్ అయితే మనం టౌన్కి వెళ్దాం, ఇప్పుడు ఏం చేయలేమంటే కెన్నీ అడుగుతారనమాట, అదేంటి మనం వాళ్ళకి ఆన్సర్ అని చెప్తాం, ఇక్కడ లేకపోతే ఎట్లా సాల్వ్ చేసిన ప్రాబ్లం అంటే ఫస్ట్ ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి అష్యూరెన్స్ ఇద్దాం వాళ్ళకి, దాని తర్వాత ఫిగర్ అవుట్ చేద్దామని చెప్పి టౌన్కి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక సైడ్ ప్యారలల్గా జూలీ ఇలా చాలా డేంజర్లో ఉంటుంది. టాబిటా ఏం ఫీల్ అవుతుందంటే నా డాటర్ నేను సేవ్ చేయలేకపోతున్నా, ఎట్లా నాకు డ్రీమ్స్లో ఏవైతే పిల్లలు వచ్చి సేవ్ చేయమని చెప్తున్నారో సో నాకు తెలిసి దాని త్రూనే జూలీని సేవ్ చేయవచ్చు, అదే మొక్కి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ జిమ్తో చెప్తుంది. తను లేదు చెప్పలేము ఏదన్నా కావచ్చు అంటే తను ఏదో ఒకటి నేనైతే ట్రై చేయకుండా కూర్చోలేని చెప్పి విక్టర్తో ప్రైవేట్గా మాట్లాడితే విక్టర్ ఫస్ట్ హెసిట్ చేస్తాడు, బట్ చెప్తారనమాట, ఇలా నాకు ఒక బాటిల్ 3 తెలుసు, ఆ బాటిల్ 3 మాత్రం కంపల్సరీ అది ఆ లైట్ హౌస్కి వెళ్ళొచ్చు, వేరే ట్రీస్ ఎక్కడంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే కానీ ఆ బాటిల్ 3 మాత్రం స్పెసిఫిక్గా నిన్ను ఆ లైట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తుంది, మా మదర్ డెడ్ బాడీ కూడా నాకు అక్కడే దొరికిందని చెప్తారనమాట. సో అలా టాబిటా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ చిల్డ్రన్ని సేవ్ చేస్తే కీ అనుకొని తను జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి జిమ్ని ఒక వార్మప్ తీసుకొని తను స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో కాలనీ హౌస్లో ఏమో ఎలిస్ ఇంకా ఫాతిమా ఇద్దరు రెజీని కన్సోల్ చేయని చూస్తే తను కూడా ఓకే అన్నట్టు బాధ ఉంటుంది కదా అన్నట్టు అంటాడు అనమాట. అండ్ దాని తర్వాత ఫాతిమా ఎలిస్ని అడుగుతుంది అనమాట, నన్ను ఇక్కడనే ఈరోజే పెళ్లి చేసుకో, నెక్స్ట్ ఏ మూమెంట్ ఏమవుతుందో తెలియదా, సో ఇది మెమొరబుల్ మూమెంట్ లాగా అవుతుందని అంటే తను కూడా అగ్రి మ్యారేజ్ చేసుకుందాం ఈరోజు అని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ మనకి నెక్స్ట్ షాట్లో ఏముంటుందంటే జేడ్ మొత్తం తనకు వచ్చిన విజన్స్లో వచ్చిన సింబల్ని సాల్వ్ చేద్దామని చూస్తుంటాడు, బాడీస్ బ్రేక్ చేసేంతా. సో టామ్ తనకి ఒక విజన్ లాగా హెల్జినేట్ కాదు ఒక విజన్ టైప్ వచ్చి తనే చెప్తారనమాట, ఇక్కడ ఇదంతా చేయడు కన్నా నువ్వు ఎక్కడైతే ఆ టనల్లో టాబిటా చూసిందో ఆ సింబల్ అక్కడికి వెళ్ళి చూడు, ఇప్పుడు ప్రజెంట్ అయితే అది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి తనకు సజెస్ట్ చేస్తాడనమాట. సో అట్లా జేడ్ ఏం చేస్తాడంటే ఆ టనల్ దగ్గరికి వెళ్ళి చూద్దామని డిసైడ్ అవుతారు అనమాట. అండ్ తను ఆ టనల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక థ్రెడ్ బయట కట్టుకొని ఆ టనల్ లోపల దిగంగానే సో మ్యాటర్ ఏమైనా తను వెళ్ళంగానే ఫస్ట్ క్రిస్టోఫర్ డాల్ కనబడుతుంది. అండ్ తర్వాత ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్ళంగానే ఒక 7 చిల్డ్రన్ ఒక షేప్ ఫామ్ చేసి 7 చిల్డ్రన్ విజన్ వస్తుంది అనమాట. వాళ్ళందరూ అదే వర్డ్ చాంట్ చేస్తుంటారు, అంకోవే అని. అండ్ అక్కడ సెంటర్లోకి వెళ్ళి పైకి చూడంగానే అప్పుడు ఆ లైట్లోంచి తనకి ఆ సింబల్ కనబడుతుంది అనమాట. అదేంటంటే ఆ కేవ్ పైన ఉన్న సింబల్, అది చెట్టు ఒక రూట్స్లోంచి ఆ సింబల్ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ తను చూడంగానే వాళ్ళందరూ డిసప్పేర్ అయిపోతారు. అండ్ మనకు నెక్స్ట్ దాంట్లో ఎలా అంటే క్రిస్టీని కన్సోల్ చేయడానికి కెన్నీ వస్తాడు, ఎందుకంటే మేరీ ఇట్లా అటాక్లో ఉంది చనిపోబోతుంది కాబట్టి అని. సో వాళ్ళు అనుకుంటారు అన్నమాట, ఇంతేనా మనం ఇట్లా చనిపోతామా ఇదే ఏంటంటే అప్పుడు కెన్నీ కన్సోల్ చేస్తారన్నమాట, మేబీ మనము ఇట్లా యూస్ఫుల్గా ఉండకపోవచ్చు కానీ మనం చేసే పని నెక్స్ట్ జనరేషన్ ఇక్కడికి వచ్చేటోళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పి చెప్తారనమాట. అండ్ తర్వాత బాయ్డ్ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఇలా గాడ్ని తిడుతుంటారు అనమాట, నువ్వు ఇలా ఏం ప్రొటెక్ట్ చేయవు ఏం లేదు అది ఇది అని చెప్పి తన ఫ్రస్ట్రేషన్ గాడ్ నువ్వు చూపెడుతున్నప్పుడు డాన్ వచ్చి చెప్తానమాట, నువ్వు లైట్ తీసుకో, చాలా చేసావు టౌన్కి, ప్రతిసారి మనం అనుకున్నట్టు అవ్వదు కదా, ఇక్కడ నీ సన్ మ్యారేజ్ అవుతుందని చెప్పి ఎలిస్ మ్యారేజ్కి తీసుకెళ్తుంది అనమాట. సో తను వాళ్ళిద్దరు మ్యారేజ్ అటెండ్ అయ్యి దాని తర్వాత ఇంకా స్టార్ట్ అవుతారు అనమాట ఆ రూయిన్స్ దగ్గరికి. ఇందాక ఆ డంజన్ రూయిన్స్ దగ్గరికి వెళ్తే ఏముండదు కదా, కానీ అప్పుడు మధ్యలో మిడ్ ఎపిసోడ్లో తను ఫస్ట్ టైం వెళ్ళి వచ్చినప్పుడు తన చేతిలో ఒక లైట్ ఉంటుందన్నమాట. సో ఆ లైట్ ఫైర్ చేస్తే ఏమన్నా మళ్ళీ ఫామ్ అవుద్దాం అని చెప్పి ఏదైతే ఆ కంటైనర్లో వదిలేస్తాడో అప్పుడు దాని దగ్గరికి వెళ్తుంటే రెజీ అటాక్ చేస్తే ఇంకా దారి లేక తను షూట్ చేసి ఆ డంజన్ రూయిన్స్ దగ్గరికి వెళ్ళి అది లైట్ చేయగానే మళ్ళీ మొత్తం అది అపేర్ అవుతుంది అనమాట. అలా ఆ డంజన్ క్యాసిల్లోకి వెళ్ళంగానే తను అక్కడ జూలీ, ర్యాండల్ ఇంకా మ్యారీని మొత్తం చైన్స్తో ట్రై చేసి సేమ్ మార్టిన్ లాగా వాళ్ళు మొత్తం స్క్రీమ్ చేస్తుంటారు అన్నమాట పెయిన్లో. సో ఎలా అన్నా దీన్ని ఆపాలని చెప్పి తను ఇంకెళ్తుంటే తన వైఫ్ వస్తుందన్నమాట విజన్లోకి, వద్దు నువ్వు ఎంత చేసినా సరే వాళ్ళ సఫరింగ్ ఎక్కువ అవుతుంది అని ఏం చేయదంటే తను ఎలా అన్నా ఆపాలని చెప్పి
డైరెక్ట్గా వెళ్ళి ఫోర్స్కి వెళ్ళిపోయి ఆ మ్యూజిక్ బాక్స్ని డిస్ట్రాయ్ చేస్తాడనమాట. అండ్ అలా డిస్ట్రాయ్ చేసిన నెక్స్ట్ సెకండే జూలీ, ర్యాండల్ ఇంకా మెరీ ముగ్గురు లేస్తారు. సో ఇక్కడతో వీళ్ళ ఈ ఎంటిటీ ప్రాబ్లం, ఈ అన్నోన్ ఫోర్స్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ టబితాది ఏంటంటే విక్టర్ తను చెప్పినట్టు ఆ ట్రీ దగ్గర తీసుకెళ్తారనమాట టబితాని. సో ఈ ట్రీ మాత్రం కంపల్సరీ నేను లైట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తున్నా అని చెప్పి తను ఎప్పుడు క్యారీ చేసే లంచ్ బాక్స్ ఉంటుంది కదా విక్టర్ది, అది దాంట్లో తను కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసి ఆమెకి ఇస్తారనమాట. అండ్ దాని తర్వాత ఆమె ట్రీలోంచి పాస్ కాగానే తను డైరెక్ట్గా టబిటా ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ అలా ఆ లైట్ హౌస్ లోపలికి వెళ్ళంగానే తనకి ఒక చిల్డ్రన్ వాయిస్ వస్తుంది, అంకు అని చెప్పి తను ఎప్పుడు రెగ్యులర్గా వినేది. సో ఆ వాయిస్ పైనుంచి వచ్చేసరికి తను పైకి ఎక్కుతుంది అనమాట. సో పైకి ఎక్కి అలా చూస్తుంటే బాయ్ ఇన్ ద వైట్ వస్తాడు. వచ్చి సారీ ఇది ఒకటే దారి ఉంది అని చెప్పి ఆమెకి అపాలజీ చెప్పి ఆమె నా పైన నుంచి ఆ గ్లాస్లోంచి నూకేస్తాడు అనమాట. సో ఆమె షాటర్ అయ్యి కింద పడిపోతుంది. అండ్ దాని తర్వాత ఆమె లేసిన మూమెంట్లో ఆమె ఒక హాస్పిటల్లో ఉంటుంది. అండ్ ఒక డాక్టర్ చెప్తారనమాట, మీరు ఇలా అన్కాన్షియస్లో ఉన్నారు, ఇలా 3 days అన్కాన్షియస్లో ఉన్నారు అని చెప్పి చెప్తుంది. సో తను కూడా చెక్ చేసి ఆ విండో త్రూ చూస్తే తన టౌన్లో ఉండదు, నిజంగానే అవుట్ సైడ్ వరల్డ్లో ఉంటుంది. అండ్ ఎపిసోడ్ 10 ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక స్పాయిలర్ మూమెంట్, ఎవరైతే సీజన్ 3 చూడలేదో ప్లీజ్ ఇది స్కిప్ చేసేయచ్చు, లేదు ఓకే మాకు తెలుసుకున్న అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదంటే చూడొచ్చు. మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ తను రియల్ వరల్డ్కి వెళ్ళిందా లేదా అనేదే కన్ఫ్యూజన్. సో అది మనకు క్లియర్గా ఎప్పుడు తెలుస్తుందంటే సీజన్ 3 ఎపిసోడ్ 1లో తెలుస్తుంది. అవును తను నిజంగానే అవుట్ సైడ్ వరల్డ్ రీచ్ అవుతుంది టౌన్ వదిలేసి. సో అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది టౌన్లోంచి బయటికి, ఆ బాయ్ ఇన్ ద వైట్ ఎందుకు పంపాడు, అసలు విక్టర్ లంచ్ బాక్స్ త్రూ ఏముంది అండ్ ఆ సింబల్కి అసలు జేడ్కి ఇంకా టబిటాకి కనెక్షన్ అయింది అనేది మొత్తం సీజన్ 3లో రివీల్ అవుతుంది అనమాట మనకి. సో ఇది ఫ్రమ్ టీవీ సిరీస్ సెకండ్ సీజన్ మొత్తం. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీజన్ 3 కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు ఇంకా వేరే ఏమైనా సిరీస్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆర్ బ్రేక్ డౌన్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మా కామెంట్ సెక్షన్లో అది కూడా తెలియజేయండి. అండ్ మా ఛానల్లో ఫుడ్ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి అండ్ జెన్యున్గా ఇస్తాం. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. థ్యాంక్ యూ.